ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ వీడియోలో అఖండ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, అదిరిపోయింది. అదేవిధంగా అఖండ 2 బిజినెస్ టార్గెట్ 270 కోట్లు. ముందుగా ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం. గాడా మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాడు శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత వస్తున్న 4వ సినిమా కావడంతో ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం అఖండ విశ్వాన్ని ఇంకా పెద్ద స్కేల్లో చూపించబోతుందనే ప్రచారం సినిమా బజ్ను మరింత పెంచింది. భారీ బడ్జెట్, శక్తివంతమైన బాలయ్య గెటప్, బాలయ్య స్కేల్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిసి అఖండ 2ను టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలబెట్టాయి. గతంలో అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించడంతో అఖండ 2 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్, ఓవర్సీస్లోనూ విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 థియేటికల్ రైట్స్ బాలయ్య కెరీర్లోనే అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంత హక్కులను గాయత్రి దేవి ఫిలిమ్స్ 13.5 కోట్లకు కొనుగోలు చేశారు. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ 9.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈస్ట్ గోదావరి హక్కులను విజయలక్ష్మి సినిమాస్ 8.25 కోట్లకు కొనుగోలు చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు హక్కులను నాని వెంకట్ 7 కోట్లకు, వెస్ట్ గోదావరి హక్కులను 6.5 కోట్లకు, నెల్లూరు హక్కులను కావలి భరత్ 4.4 కోట్లు చెల్లించి డీల్ క్లోజ్ చేశారు. ఇక బాలయ్య కొంచుకోట అయిన సీడెడ్ ఏరియాలో రైట్స్ను ఏకంగా శోభన్ 24 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమాను 30 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేశాడు. అంతేకాదు నెట్ఫ్లిక్స్ అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా 85 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అఖండ 2 మొత్తం వరల్డ్ వైడ్ థియేటికల్ బిజినెస్ దాదాపు 135 కోట్లకు పైగా జరిగింది. అంటే సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్గా సుమారు 140 కోట్ల షేర్, దాదాపు 270 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అఖండ 2 మూవీ మొట్టమొదటి రివ్యూ చూద్దాం. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బాలయ్య అఖండ 2 చిత్రం వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది. ఈసారి కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విశేషం ఏమిటంటే ఇతర భాషలకు కూడా స్వయంగా బాలయ్యనే డబ్బింగ్ చెప్పాడట. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన థియేటికల్ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ నందమూరి ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకుంది. అయితే రీసెంట్గానే ఈ సినిమా మొదటి కాపీ మొత్తం సిద్ధమైంది. ప్రసాద్ ల్యాబ్స్లో బాలయ్య మరియు మూవీ టీంతో పాటు కొంతమంది మీడియా ప్రముఖులు ఈ సినిమాని వీక్షించారట. వాళ్ళ నుండి లీక్ అయిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ నుండి ఆడియన్స్ ఎలాంటివి ఆశిస్తారో అలాంటివన్నీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ఫైట్ సన్నివేశాలు అయితే అఖండ కంటే అద్భుతంగా ఉన్నాయని, కానీ అఖండలో పాటలు బాగుంటాయి, బాలయ్య వేసే స్టెప్పులు కూడా బాగుంటాయి, కానీ ఈ చిత్రంలో అవే మిస్ అయ్యాయని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం తల్లి సెంటిమెంట్ అదిరిపోయిందని, అదే సమయంలో బాలయ్య కూతురు సెంటిమెంట్ కూడా బాగుంటుందని అంటున్నారు. చావుకు దగ్గర ఉన్న తల్లి తన పెద్ద కొడుకు చితి పెడితే కానీ ప్రాణాలను వదలను అని అంటుంది. అప్పుడు అతని కోసం చిన్న బాలయ్య కుటుంబం మొత్తం హిమాలయ పర్వత ప్రాంతాల్లో వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలే ఈ సినిమా అని అంటున్నారు. మాస్ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.